నేను అయితే ఇప్పుడు జగన్ గారి పాలన ఎలా ఉందంటే బ్రో, ఒక వ్యక్తిని బాగుపరిచారు. అంటే సింగిల్ పర్సన్ టు సింగిల్ పర్సన్. ఇప్పుడు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక వ్యవస్థను స్థాపించి ఇప్పుడు ఆ వ్యవస్థ డెవలప్మెంట్ ఏం చేయాలి, తర్వాత ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి పరిపాలన చేశారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నారు. అదే కృష్ణకాంత్ పార్క్ కనుక ఒక ఇది అనేది మనకి ఒక సిస్టమ్ టైప్ ఏర్పాటు చేశారు. ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా యూజ్ అయ్యేటట్టు చంద్రబాబు నాయుడు అలా చేశారు. ఇంకోటి ఏంటంటే జగన్ గారు చేసింది సొంతది, ఎవరికి వాళ్ళ పాలన. ఇప్పుడు చిన్న చిన్న పార్క్స్ ఉంటాయి కదా, అలా చేసి పరిపాలించారు. అలా కాకుండా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసినప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు? వైసీపీ చెప్పే కదా బ్రో, ఇప్పుడు ప్రతి సంవత్సరం జనవరి రాగానే మీ యాజ్ ఎడ్యుకేటెడ్గా నాకు ఉద్యోగ క్యాలెండర్ అన్నారు. మొన్న చూస్తేనేమో మామూలు క్యాలెండర్ రిలీజ్ చేశారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా. అప్పుడు యాజ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నా సపోర్ట్ అయితే చంద్రబాబు నాయుడుకి. జగన్కి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? జగన్కి చంద్రబాబు నాయుడుకి చెప్పాను కదా, జగన్ వచ్చేసి కుటుంబ పాలన, ఒక సొంతంగా ఏదన్నా వ్యవస్థని ఏర్పాటు చేసి దానిలో ఉపాధి కల్పించేది చంద్రబాబు నాయుడు గారి పాలన. జగన్ పాలన వచ్చేసి ఎవరికి వారికి ఈ పాలించడం అనేది జగన్ గారి పాలన. ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది ఉన్నప్పుడు అది జనాలు ఫాలో అవ్వడానికి ఉంటుంది. అదే ప్రతి మనిషికి ఇప్పుడు ఏంది, జనాలకి డబ్బులు ఇవ్వటం అలవాటు చేసినప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అది జనాలకి డబ్బులు ఇవ్వటం అలవాటు చేశారు. ఇప్పుడు జనాల పరిస్థితి ఎలా వచ్చిందంటే 1వ తారీఖు వచ్చేయాక నాకు ఈరోజు ఏ పథకం వస్తుంది, ఎలా ఉంటుంది, ఏ పథకంలో నేను ఎలిజిబుల్ అయ్యా అని కొంతమంది పని చేసే వాళ్ళు కూడా పని చేసుకోవడం మానేస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు. ఎవరు హామీలను కరెక్ట్గా నెరవేర్చారు అనుకుంటున్నారు? జగన్ గారే నెరవేర్చారు. ఓకే, ఇప్పుడు అంటే లాస్ట్ టైం జగన్ గారికి 151 సీట్స్ వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175కి యాజ్ పర్ నేను ఇంతకుముందు మీరు ప్రశాంత్ కిషోర్ టీం దానిలో ఒక మెంబర్. నేను ఇంతకుముందు మొన్నటిదాకా నేను ఇప్పుడు రిజైన్ చేసి బయటకు వచ్చాను. యాజ్ పై మై అనాలిసిస్ 65 to 80 అంటే అధికారం పోగొట్టుకుంటారు పక్కా. సో ఇప్పుడు జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి యువకులకు కావచ్చు, ఎవరికి డెవలప్మెంట్ అంటే ఆంధ్ర రాష్ట్రం ఇలా ఏ మేర డెవలప్మెంట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు వస్తున్న హామీల ప్రకారం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఉద్యోగులు ఎవరైతే ఇప్పుడు చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చి రైతులకి కానీ ఇచ్చిన హామీలు పోయినసారి లాగా కొన్ని వాగ్దానాలు చేశారు, అవి మాట తప్పారు. ఈసారి తప్పరా అని చెప్పి అనుకుంటున్నాను.